వసుంధలత మొదలు పెడతావా అంటే నిన్నను నువ్వు వచ్చేవా లేదా? ఆ, అదే ఏంటి 7:36 నేను అయిందనంటే రాలేదు. ఏం మొదలు పెట్టారు? నేను రాలేదు. నాకు పళ్ళ ట్రీట్మెంట్ ఏదో అయింది. శుష్క వేదాంత తమో భాస్కరం చూద్దాం ఎలా ఉందో ఏంటో అని. అది ఏమిటా పుస్తకం? మలయాళ ఆ, స్వామి రాశారు కదా శుష్క శుష్క వేదాంతం. తమో భాస్కర్. ఆహా, సరే సరే, ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఏప్రిల్ 4వ తారీఖు, మే 4, 2025. ఈరోజు సత్సంగంలో లక్ష్మి గారు మనకి మలయాళ స్వామి గారు రచించిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథాన్ని మా పఠించి మనకి వివరిస్తారు. విన్నపం చదివేశారు. పీఠిక పీఠిక కూడా చదివావా లేదా? ఇంకా మొదలెట్టాలనుకున్న టైం వచ్చిందేమో కదా. నిన్న పీఠిక చదివావా? పీఠిక చదివితే అర్థమవుతుంది, చదివినట్టే ఉంది. తరువాత శుష్క వేదాంత తమో భాస్కరం ప్రథమ పాదము. అది చదువు. మంగళం. ఓం ఓం ఓంకార రూపం త్రియహమి త్రియహమితి చపరం యస్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం కలయతి మనసస్తేజ సింధూరమూర్తిం యోగీంద్రా బ్రహ్మరంధ్రే సకల గుణమయం శ్రీహరేంద్రేణ సంగం గం 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 గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో దేవదేవాయ లోకానాం సిద్ధియేతవే సచ్చిదానందరూపాయ శివాయ పరమాత్మనే. రమణ, ఇంకా బయలుదేరలేదా మీరు? ఇంకా ఉందా? పరస్మై బ్రహ్మణే పూర్ణ కామాయ పరమాత్మనే ప్రపన్న పరతత్వాయ వెంకటేశాయ మంగళం. అచింత్య రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే ముక్తిమతే శ్రితానాం శుద్ధిహేతవే నారాయణ యతీంద్రాయ తస్మై శ్రీ గురవే నమః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. గ్రంథ ఆరంభం. అధ్యాత్మ విధ్యానమందు మగ్నులై శాంతులై దాంతులై ఏకాంతమందు బ్రహ్మనిష్ట ఎందున్న వారైన శ్రీ మలయాళ స్వాముల వారికి వినయ భక్తితో సాష్టాంగ నమస్కారము సమర్పించి శివప్రసాదైన నేను చిన్నగా అడిగినాను. ఓ మహాత్మా, అజ్ఞానాంధకారమయమైన ఘోర సంసార రాజ్యమందు తాపత్రయాగ్నిచే దహించబడే నన్ను భవదీయ కరుణా కటాక్ష వీక్షణామృతమయమైన శీతల వర్షముచే చల్లార్చి శాశ్వతానంద మోక్ష సుఖము నొసగుమని గద్గద స్వరముతో వేడుకొంటిని. ఈ ప్రశ్నకు ధ్యాన నిష్ఠయందున్న వారై చిత్రపు బొమ్మవలే నుండిరే గాని వారు ప్రత్యుత్తరమేమియూ వచించలేదు. కొంచెము నిదానించి పునః ప్రశ్న వేసి తిని, ఓ పుణ్యపురుష, ఇది కూడా అయిపోయినట్టుంది. మీరు బయలుదేరండి. మరి మీరు వచ్చాక ఏదో మీరు అదే మీరు మధ్యలో వస్తున్నారేమో అని చాలా సార్లు చూశాను. ఓకే, ఇది అయిపోయినట్టుంది ఉత్తరం. ఓ పరమ పవిత్రుడైన ప్రియ సోదర, నీ ప్రశ్నకు తగిన ఉత్తరమునిచ్చుచునే ఉన్నాను గాని నీవు దానిని తెలుసుకొన జాలకుంటివి.
అని చెప్పి మందహాసముతో మధురమై మృదువైన వచనముల నర్థంగా అర్ధ గాంభీర్యముతో ఇట్లండ్రి, ఓ నిర్మల హృదయము గల బాలుడా, పవిత్రమైన ఏకాంత స్థలమునందు మనోవాక్కాయేంద్రియముల సంయమము చేసి ఏకాగ్ర చిత్తుడనై మౌనినై స్వస్వరూప ధ్యానమందు స్థిరముగా నిలుచుటయే పరమ పురుషార్థమైన మోక్ష సామ్రాజ్య శాశ్వతానంద సౌఖ్యమని తెలుసుకొనవా. ఈ బ్రహ్మ జ్ఞానామృతము గ్రోలుటకై ఈ కాలమందుండు అనేక స్త్రీ పురుషులైన ముముక్షువులు ప్రయత్నము చేయుచున్నప్పటికీ విషయ వైరాగ్యం ఒకటి మాత్రము సంపూర్ణముగా లేని కారణముచే విషయానందమందు మగ్నులై నిష్ప్రయోజన జన్మము గలవారగుచున్నారు. ప్రస్తుత కాలోచితమైన నీ యొక్క ప్రశ్న అత్యంత ఉపకారమై ఉన్నది కనుక సంతసించి తిని ఈ దివ్య పదవిని ముందువారు సమస్త విషయ వాసనలు అను మనోవృత్తులు. ఓకే, చెప్పండి. వచ్చేసారా? ఓకే ఓకే, నేను తలుపు తీస్తున్నాను, ఒక్క నిమిషం అండి. ఆసనాలు పెట్టవలసింది. అయితే తర్వాత తీసుకుందామా క్లాస్ అయిపోయాక? మీరేమో లేకపోతే రెండు మీ ఇష్టం ఏమిటో ఒకటి వేసి కూర్చోండి అక్కడ. తర్వాత అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ పుస్తకం నాకు అనిపిస్తోంది మనుషులు ఎందుకు ఆ బ్రహ్మ పదవిని పొందటం లేదు, ఎందరూ అన్నీ నేర్చుకున్నా అంటే, అందుకే దానికి శుష్క వేదాంత తమోభాస్కరం అని పేరు పెట్టారు. అంటే వీళ్ళు ఆచరణలో స్వస్వరూప ధ్యానమందు స్థిరముగా నిలుచుటే పరమ పురుషార్థమైన మోక్ష సామ్రాజ్య శాశ్వతానంద సౌఖ్యమని తెలుసుకొనవా అంటూ ఈ బ్రహ్మజ్ఞాన అమృతం గ్రోలుటికై ఈ కాలమందు అనేక స్త్రీ పురుషులైన ముముక్షువులు ప్రయత్నం చేయుచున్నప్పటికీ విషయ వైరాగ్యం ఒకటి మాత్రము సంపూర్ణముగా లేని కారణముచే, అది విషయ వైరాగ్యం ఉండాలి, విషయానందమందు మగ్నులై నిష్ప్రయోజన జన్మము గలవారగుచున్నారు. ప్రస్తుత కాలోచితమైన నీ యొక్క ప్రశ్న అత్యంత ఉపకారమై ఉన్నది కనుక సంతసించి తిని. ఒకసారి మీరు ఇక్కడ రెండు చైర్లు వేసి కూర్చోవచ్చు కదా, తడిగా ఉంది, అలా తెచ్చుకోండి చేరి. అంటే ప్రస్తుత కాలోచితమైన నీ యొక్క ప్రశ్న అత్యంత ఉపకారమై ఉన్నది కనుక సంతసించి తిని. ఈ దివ్య పదవిని పొందువారు సమస్త విషయ వాసనలు అనే మనోవృత్తులు నశించి శరత్కాలమందు వదిలిపోయిన మేఘమున నిర్మలాకాశము వలె పరిశుద్ధమైన హృదయమును అనేక జన్మములలో చేసిన అనన్య భక్తిచే కరుణానిధి అయిన పరమేశ్వరుని అపారమైన కరుణయును బహుకాలము సద్గురు సేవ చతుర్విధములుగా చేసి సమదమాది గుణములు గలగి శ్రీ గురు కరుణా కటాక్ష వీక్షణామృత ప్రవాహమునన్న పొంది ఉండుట వలెనని మదీ ఆచార్యులై ఆయన తపోనిధులు చెప్పి ఉన్నారు. ఇది శృతి సమ్మతమై ఉన్నది. శృతి బుద్ధి ప్రసాదాత్ శివ ప్రసాదాత్ గురు ప్రసాదాత్ పురుషస్య ముక్తి. దీని అర్థముపై చెప్పినదే.
సంసార విముక్తి మార్గము. మనోనిర్మలత్వము ప్రశ్న. దైవానుగ్రహము సద్గురు కరుణయు. ఈ మూడును ఒక్క కాలమందొక్కరు పొందుటకు సాధ్యమవునా? ఉత్తరం. వాస్తవమే. ఈ మూడును లేని వారికి మోక్షము లేదే. ఒక్క సమయమున పొందుట దుర్లభము గాని ఒక్కొక్క దానిని సంపాదించి సంపూర్ణుడు కావలేం. ఈ కారణముచే మోక్ష మార్గమందు మృదు ఇక్కడ ఏంటి ప్రింట్ తీవ్రములను అంటే మృదు ఉత్తమ మధ్యమ కనిష్టాధికారులను మూడు తరగతుల మహర్షులచే నేర్పబడి ఉన్నది. మృదు అనగా ఒకరు అధిక సమయము ప్రవృత్తి మార్గము నుండి సన్మార్గము, అప్పుడప్పుడు మాత్రము సాధు సంసర్గము ఆత్మ విచారముతో ఉండి. ఇక్కడ ప్రింట్ రావట్లేదు ఇందులో, కట్ అయిపోయింది లాస్ట్ లో. చూద్దాం, ఇది ఇలాగే ఉంటే కష్టం. మిగతా అదంతా బాగుంది. అదే అంటే ప్రపంచ విషయము వదులుట కష్టముగా తోచును. భగవద్గీత యందు చెప్పిన రీతిగా నిష్కామ కర్మము శ్రద్ధాభక్తులతో చేసి మనోనిర్మలత్వము కలుగును. యజ్ఞదాన తపఃకర్మ సత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము దానము తపస్సు వ్రతము యోగాభ్యాసము మొదలైనవి శ్రద్ధాభక్తులతో సంపూర్ణముగా చేయవలేను. ఒకప్పుడు చదించవచ్చున. ఈ కర్మలనంతయు ఈశ్వరార్పణ బుద్ధి చేయుచు రాగా పాపకర్మములు నశించి నైర్మల్యము కలుగును. శ్రీకృష్ణస్వామి అక్కడ ప్రింట్ కట్ అయింది, మరువరాదు. ఈ విషయమే కరుణామూర్తి అయిన శ్రీ జగద్గురు శంకర పాద ఆత్మబోధయందు మొట్టమొదటిచే ఈ శ్లోకమును చెప్పిరి. ఏమిటది? తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణామపేక్ష్యో ఆత్మబోధో విధీయతే. శాస్త్రోక్తములైన జప పూజా ధ్యాన తపములీశ్వరార్పణలచే శ్రద్ధాభక్తులతో చేయునప్పుడు సమస్త పాపములు నశించి ప్రకృతి అంటే క్షయించి నిర్మల హృదయులై పరమశాంతులగుదురు. తదుపరి రాగద్వేషములు నశించి విషయ విరక్తి కలిగి వైరాగ్యమును పొందుతురు. తదుపరి నిత్యానిత్య వస్తు వివేకము ఉదయమై అనిత్యములైన దేహ ధన పుత్ర దారాది తుచ్చబుద్ధి కలిగి మోక్షమందు తీవ్రతర విచారము కలుగును. అట్లు లేని వారికి మన పారిశుద్ధ్యము రాదు. మనోనైర్మల్యము లేని వారికి శాంతి కలగనేరదు. శాంతి లేనప్పుడు రాగద్వేషములను అరిషడ్వర్గములను నశింపవు. అరిషడ్వర్గము క్షయమునొందని వారికి మోక్షావస్థ దుర్లభం. అన్ని ప్రశ్నలకి సమాధానం వచ్చిందా? వింటలేదా మీరు? అంటే ఏమిటి, ఎందుకు మనస్సు ఎందుకండి మాది ఇలా ఉంటుంది అంటే ఇవన్నీ అవసరం. అంటే నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి, అనిత్యములైన దేహ ధన పుత్ర దారాదులలో తుచ్చబుద్ధి ఉండాలి. అంటే తుచ్చబుద్ధి అంటే ఇవేమీ శాశ్వతం కాదు అని వాటినే పట్టుకుని వేలాడతాం కదా. అప్పుడు అంటే అవన్నీ ఉన్నప్పుడే కదా తీవ్రతర విచారం ఉండాలి. అప్పుడు ఆ విచారం అంటే దుఃఖం కాదు, ఎక్కువగా మనం దానికోసం ఆత్మతత్వం కోసం విచారం చేయాలి. అలాంటప్పుడు అంటే ఎన్నోసార్లు అడుగుతూ ఉంటారు మనస్సు ఎలాగవుతుంది అంటే ఇవన్నీ ఉంటే కదా మనస్సు నిర్మలం అవుతుంది. మనఃపారిశుద్ధ్యము రాదు. మనోనైర్మల్యము లేని వారికి శాంతి కలగనేరదు. మనకు ఒకవైపు నేను చెప్పాను కదా, మనం నా వాళ్ళు అంటూ నా ధనము నా వాళ్ళు బ్యాలెన్స్ ఇవన్నీ పట్టుకుంటూ మళ్ళీ నా సౌఖ్యాలు నా యొక్క భోగాలు ఇవన్నీ వదలవు. కానీ మన మనస్సు నిశ్చలం ఎలా అయిపోతుంది? అవన్నీ వదిలితే కదా. అది ఇక్కడ చెప్తున్నారు. శాంతి లేనప్పుడు రాగద్వేషములను అరిషడ్వర్గములు నశింపవు. అరిషడ్వర్గము క్షయమునుందని వారికి మోక్షావస్థ దుర్లభము కదా. మందమనగా విషయ సుఖమందు పూర్ణ నిరాశ కలుగకనే మోక్షమునకు అధికమైన అభిలాష కలిగి ఉండిట. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ అదే. అంటే విషయ సుఖాలలో పూర్ణ నిరాశ స్థితి ఉండకుండా నాకు మోక్షం వచ్చేయాలంటే
అప్పుడు ఏంటవుతుంది? దాన్ని మందము అంటున్నారు. అట్టివాడు ధర్మముతో కూడుకుని సంసారం మందు అర్ధ సమయమును ఈశ్వర ధ్యాన సాధు సేవలలో గడుపును. వీనికి తప్పక ఉండవలయును. ఏంటుండాలి? జప ధ్యాన మితాహారము. వీనికి శ్రీ గీతయందు 7వ అధ్యాయం 14వ శ్లోకం చెప్పిన రీతిగా అనన్య భక్తి మాత్రము చాలును. శ్రీ శంకర భగవత్పాదాచార్యులు అపరోక్షానుభూతి, పరోక్షం అంటే ఇంకొకరు చెప్పేది, అపరోక్షం అంటే డైరెక్ట్, అది చెప్పిన రీతిగా నిత్యాభ్యాసాధృతే ప్రాప్తి నభవేత్ సచ్చిదాత్మన తస్మాత్ బ్రహ్మ నిధిధ్యాసో జిజ్ఞాసు శ్రేయసే చిరం. నిత్యము పరబ్రహ్మ ధ్యాన అనన్య చింతతో చేయని వానికి బ్రహ్మానందం అందును. కావున జిజ్ఞాసు అంటే అందదు, బ్రహ్మానందం అందదు. కావున జిజ్ఞాసు మోక్ష సుఖము కొరకు సర్వదా సర్వావస్థలయందు పరబ్రహ్మ ధ్యాన నిశ్చయందుండవలేను. ఈలాగుననే వాసిష్టమందు కూడా చెప్పి ఉన్నది. వాసిష్టం అంటే యోగ వాసిష్టం. ఏం చెప్పారు? యావన్నానుగ్రహ సాక్షాజ్ఞా జాయతే పరమేశ్వరాత్ తాపన్న సద్గురుం కశ్చిత్ సచ్ఛాస్త్రం వాపి నూలభేత్. అంటే ఎంత కాలం వరకు సాక్షాత్ జగదీశ్వరుని అనుగ్రహం సంపూర్ణముగా కలగలేదో అంతవరకు వీనికి ఉత్తముడైన గురువు గాని సారమైన గ్రంథము గాని దొరకదు. ఈ కారణం చే కరుణాసముద్రుడైన భగవంతుని ప్రీతి కొరకు భజన చేయవలేదు. ఇది అందరికీను. అంటే ఎందుకు శుష్క వేదాంత తమోభాస్కరం అన్నారు అంటే, మనం ఇవేవి వదలకుండా మనకి భగవద్జ్ఞానం వచ్చేయాలి అంటే, మోక్షం వచ్చేయాలంటే అది అయ్యేది కాదు. ఇక తీవ్ర మార్గం అంటే మధ్య, ఇది మంద మార్గం చెప్పారు కదా, తీవ్ర మార్గం ఉత్తమాధికారి లక్షణం. వీరు జన్మనా విరక్తులై పూర్వజన్మ సంస్కార శక్తిచే మల అజ్ఞాన రహితులై వామదేవాదుల వలె ప్రపంచ వాంఛా శూన్యులై ఉందురు. వీరికి యజ్ఞదాన తపకర్మ భక్తుల అంటే భక్తుల్ని చేయాలని నిబంధన లేదు. వీరు తత్వమస్యాది మహావాక్య శ్రవణ మనన నిధిధ్యాసనములు చేయవలేదు అంతే. అంటే అలాగా అసహజంగా అది ఉన్న వాళ్ళకి ఇవేవి చెయ్యకపోయినా వాళ్ళు కూడా ఈ శ్రవణం మననం నిధిధ్యాసనాలు చేయాలి. పరిపక్వం మనో ఏషాం కేవలోయం చ సిద్ధిదః గురుదైవత భక్తానాం సర్వేషాం సులభోజనాత్. అంటే పైన చెప్పిన విషయం లెస్సగా తెలిసి చేసిన వారి హృదయము దూది వలె పవిత్రమై ఉండును. వీరికి శీఘ్రంగా ఆత్మసిద్ధి కలుగుతుంది. అగ్ని ప్రవేశించినప్పుడు దూది ఎలాగ భస్మం అవుతుందో అలాగే గురూపదేశ సమయంలో హృదయ గ్రంథులు నశించి స్వరూప సిద్ధి కలుగుతుంది. పరిపక్వ హృదయము గల వారికి స్వయముగా ఈ రాజయోగ అమనస్కము కలుగును. అలాగుననే గురువునందును దైవవందును భక్తి గల సకల మనుజులకును ప్రయోజనము లేకై త్వరలో ఆత్మసిద్ధి కలుగును అని అపరోక్షానుభూతి. అంటే అపరోక్షం అంటే ఏంటండి? పరోక్షం అంటే ఇండైరెక్ట్, అపరోక్షం అంటే డైరెక్ట్ అనుభూతి కలుగుతుంది. వీరు కొంతకాలము జనబాహుళ్యము లేని నిర్మల స్థలమందుండి ప్రణవ మంత్రమును, ప్రణవ మంత్రం అంటే ఓంకారం మాత్రము ఆత్మానుసంధానముగా ధ్యానము చెయ్యవలేదు. అనగా నేను పంచకోశ విలక్షణంగాను అవస్థాత్రయ సాక్షిని దేహత్రయ అతీతుడను నిత్య శుద్ధ బుద్ధ విముక్తుడై ఓంకార వాచ్యుడైన పరమాత్మ శుద్ధ శివ స్వరూపుడు నేను అని ధ్యానించునప్పుడు మల అజ్ఞాన నిక్షేపములను హృదయ గ్రంథులు భేదించి మేఘము వదిలిన సూర్యుని వలె స్వయముగా స్వస్వరూప స్థితి కలుగు. ఎవరు? ఉత్తమం. శివో శివోస్త్వహమేవాన్య పృథగ్భావం విసర్జయేత్ యస్ శివ సోహమేవేతి
వాద్వైతం భావయేత్ సదా, అంటే శివస్వరూపమైన పరమాత్మ వేరు, జీవుడినైన నేను వేరు అనే భావమును విడిచి ఏ ఒక్క శివస్వరూపముండునో అదే నేను అద్వైత చింత చేయవలెను. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితాః అథ మత్యో మృతో భవత్యత్ర బ్రహ్మ సమస్నుతే. ఎవని హృదయమందున్న సమస్త కామములు నశించి ఆత్మధ్యానమందు స్థిరత్వము కలుగునో వాడు శరీరములతో కూడి ఉండినెను పరబ్రహ్మ స్వరూపుడై అనగా దేహముతో కూడి జీవించి ఉన్నప్పటికీ ముక్తుడే. అధికారి లక్షణము. అధికారి లక్షణము అంటే వీళ్ళు ఎలా ఉంటారు? ఉత్తమాధికారి దూది వలె నిర్మలుడై ఉండును. మాయామయమైన సమస్త విషయ వాసనలు బహుజన్మ యోగ ధ్యాన తపములచే నశించినవి కనుక వానికి జన్మవందు గురూపదేశము సమయమున సద్యోమిక్తి కలుగును. ఎట్లనగా దూది అగ్నిస్పర్శచే భస్మమైనట్లు వీని అజ్ఞానము సమూలముగా నశించును. మధ్యమాధికారి ఎండిన కట్టెల వలె నుండును. వాటి యందు అగ్ని ప్రవేశించినను కొంచెము సేపు ఊదిన ఎడల అగ్ని జ్వలించునట్లు వీనికి యోగ ధ్యాన శ్రవణ మనన నిధిధ్యాసనములు కొంతకాలము ఉండవలేను. అప్పుడు వాడును కృతార్థుడగును. కనిష్టాధికారి నులి కట్టెల వలె ఉండును. వీటికి ఎండబెట్టనిదే జ్వలింపవు కదా, వీటిని ఎండబెట్టనిదే జ్వలింపవు కదా. అలాగే వీడు జపధ్యాన తపోవ్రతములు ఈశ్వర బుద్ధితో తప్పక చేయాలి. అప్పుడు వీడు కూడా ఈశ్వరానుగ్రహముచే ధన్యుడగుడు. ఈ ముగ్గురికి నితాంత అపార భూతదయ హృదయమునందు నిండి ఉండవలేదు. లేని ఎడల తపోధ్యాన యోగములంతయును వ్యర్థమగును. ఏలయనగా చూసారా, నితాంత అపార భూతదయ ఉండాలి. తైలము లేని దీపాన్ని, జలము లేని సస్యములను ఎలా నిష్ప్రయోజనములో అలాగే వీరి ప్రయత్నమంతయు నిష్ప్రయోజనమే. ప్రశ్న: అయ్యా స్వామి, ఇప్పుడు కొందరు రాజయోగులు గురు పూజ మొదలైన పవిత్ర కార్యములందు జీవహింస జడుపుటయే కాక సమస్త వస్తువులను తినవచ్చును, జీవులను హింసించబడు అడుగానిగే దాని మాంసము మాత్రము తినుటకు నిరోధము లేదని శిష్యులకు బోధించినప్పుడు తమరు చెప్పిన రీతి భూతదయ వీరికి ఎచ్చట ఉన్నది. జవాబు: ఆహా, ఘోర కృత్యము. ఈ మాట వినుటకే సాధ్యము కాదే. అయ్యయ్యో, ఇట్లు కూడా కలదా, మహాపాప కృత్యమే. పవిత్రమైన రాజయోగి అని చెప్పుచున్నావే, సాధారణ సంసారమందున్న గృహస్థులు కూడా ఈ భయంకర కృత్యమునకు భయపడకుందురా. గృహస్థాశ్రమందుండే ఎందరో పుణ్యాత్ములు శాంతులై దైవభక్తి పరులై జీవకారుణ్య దయా స్వరూపులై ఉన్నారు. అట్లున్న స్థితిలో దివ్యమైన రాజయోగి అని పేరు వహించిన పుణ్యాత్ములలో నీ విపరీత కృత్యము జరుగుచుండిన శుష్క వేదాంతులని వారిని వేదాంత రహస్యమెరిగిన పెద్దలు చెప్పుదురు. ఆ దురాచార కృత్యము చేయువారికి రాజభోగి అని గాని లేక రాజరోగి అని గాని రాక్షస భోగి అని గాని నామకరణం చేయవలయనే గాని దేవతలచే స్తుత్యర్థులైన రాజయోగులని చెప్పవచ్చునా? తర్వాత అహింస అన్న దీంతో ప్రశ్న: భేదాభేదము లేకయే సమస్తమును భుజించువారు గదా పెద్దలు. భేదాభేదముల యొక్క జవాబు అన్నమాట. అర్థము అపారమై ఉన్నది. మాంసాది వస్తువులు భుజించడి గద్దలకు కాదు సుమా. అనగా శవమును తినే జంతువులు గద్దలు గాని పెద్దలు గారు. ఈ పెద్దల కంటే గద్దలే మేలు. చూసారా ఎంత ఇది? ఎవరనుకున్నారు? మలయాళం చెప్తున్నారు, ఆయన తక్కువ. ఏమనా గద్దలు నీచ జంతువులు అవుటచే వాటికి స్వభావ సిద్ధమైన నీచాహారములు తినుటలో
నే ఆక్షేపణ ఏ ఆక్షేపణ లేకుండును. మనుజులు శ్రేష్ఠులైనందున శుద్ధాహారమును అన్యములైనవి స్వభావ సిద్ధమ విరుద్ధ మగును. కనుక వీరికంటే అవియే మేలు. ఇట్లున్న వారికి గద్దలని నామధేయము విడినా గాని లోకమందు రాబో అనేక పుణ్యాత్ములైన ముముక్షువుల వైరాగ్య భక్తి జ్ఞానములకు హాని రాకుండును. ఈ హింస విషయమై వేదశాస్త్రమందు ఏమి చెప్పి ఉన్నదని కొంచెము యోచింతము. శ్లోకము శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః దయా సమం నాస్తి పుణ్యం పాపం హింసా సమం నహి. ఈ అర్ధ శ్లోకము చే కోట్ల కొలది గల వేద శాస్త్రముల సారమును చెప్పెదనని, భూత దయకు సమమైన పుణ్యమును లేదు, ప్రాణి పీడనము కంటే గొప్ప పాతకము లేదని శ్రీ నారద మహర్షి అభిప్రాయం. ఈ ఘోరకృత్యమైన ప్రాణిహింస నిలుపుటకై శ్రీ భగవాన్ బుద్ధావతారం ఎత్తెను. అహింస పరమో ధర్మ అని వేరిని ఘోషించి ప్రాణహింస అయిన యజ్ఞాది కర్మములను వినాశనము చేసి జీవహింసాది మతములను ఖండించి సర్వజనులను సహోదర భావముగా ఉండునటుల ప్రత్యక్షముగా అనుష్ఠించి శాశ్వతానంద నిర్వాణ సుఖమును బోధించిన దయా సముద్రుడు శ్రీ బుద్ధదేవుడు. వీరి చరిత్ర ఒక తూరి చదివినా వారికి మరి ఒకటి ఇంత పవిత్రమైనదేదీ లేదు. ఇప్పుడు లోకమందుండు జన సంఖ్యము మొత్తమైగా 4/3 భాగములు శ్రీ బుద్ధ మతావలంబులే. వీరి అధికముగా జపాన్, చైనా, టిబెట్, బర్మా, సిలోన్ మొదలైన అనేక దేశములలో వ్యాపించున్నారు. అహింస అనగా కర్మణ మనసా వాచ, అంటే చాలా మంది ఏమనుకుంటారు, నాన్ వెజ్ తినకపోవడమే అహింస అనుకుంటారు. అదొక్కటే కాదు, కర్మణ మనసా వాచ సర్వభూతేషు సర్వదా అక్లేశ జననం ప్రోక్త హింస పరమర్షిభిః. మనస్సు చేత, కర్మము చేత, వాక్యముల చేతను సర్వకాల సర్వావస్థలు ఎందు ఏ ప్రాణికైనను క్లేశము కలుగచేయుచుండునది అహింస అని మహాత్ములైన మహర్షులచే చెప్పబడింది. అనగా కఠోరమైన మాటలచే కష్టమును, మనసుచే పరద్రోహ విచారమును, కరములచే చేయు దుష్క్రియలచే దుఃఖమును కలగచేయకుండుటే అహింస అనే ముఖ్య ధర్మమని శృతులు చెప్పుచున్నది. అహింస పరమో ధర్మ, అహింస పరమం తపః, అహింస పరమం దానం మునయస్థదా, అంటే మునయస్థదా మునులు ఇది ఇంచా అంటే చెప్పారు అని. అంటే అహింసకు సమమైన ధర్మం లేదు, అహింసకు సరి అయిన తపమును లేదు, అహింసకు సమమైన గొప్ప దానము లేదని తపోధనులైన మునిశ్రేష్ఠులు చెప్పి ఉన్నారు. అనగా అనేక యజ్ఞాది క్రతువులను చాంద్రాయణాది ఘోర తపములను, అన్నదానాది షోడశ మహాదానములను, తీర్థయాత్రాది పుణ్యకర్మలను అనేకముగా చేసిన వాడైనను అహింస అనే గొప్ప గుణము లేని ఎడల అవి అన్ని బూడిద యందు హోమించిన హవిస్సు వలె నిష్ప్రయోజనము. చూసారా, ప్రవిశంతి యథా సద్య సముద్రం రుజువక్త్రగా సర్వే ధర్మా అహింసాయాం ప్రవిశంతి తథా దృఢం. ఎలాగలనా సమస్తమైన నదులు, కాలువలు రుజువక్రములై సముద్రమందు చేరుచున్నవో అలాగుననే సమస్తమైన ధర్మములు అహింస యందు దయా సముద్రమందు చేరుచున్నవి. అహింస అనే దయా సముద్రములో ఇది నిశ్చయం. అనగా జీవ కారుణ్య వ్రతం ఒకరికి కలదో ఎవరికి కలదో వారికి ఇతరమైన తపము, దానములు, వ్రతములు, తీర్థయాత్రలు, యోగాభ్యాసము ఏవి పని లేదు. అర్థమైందా? అన్నిటికంటే ఏంటి? జీవకారుణ్యం. సర్వయజ్ఞేషు యద్దానం సర్వతీర్థేషు యత్ఫలం సర్వదాన ఫలం వాపి
తస్న తుల్యమహింసయా. అశ్వమేధాది యాగములందు ఏ దాన ఫలము గలదో, సప్త సాగర తీర్థ స్నాన ఫలమేది గలదో, గోదానాది షోడశ మహాదానములచే ఏ ఫలము గలదో, అది అంతయు అహింస యొక్క కోటి ఫలములలో ఒక్క భాగము కానేరదు. చూసారా, అహింసకి అంత పవర్ ఉంది. అహింస పరమో ధర్మ స్వధర్మ ప్రాణినాం వత. అహింస కంటే శ్రేష్టమైన ధర్మము లేదు, హింస కన్నా వేరే అధర్మము లేదు. హింస అంటే మాటలతో కూడా హింసే కదా. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున అని గీతలో. సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఓ అర్జున, ఏ పుణ్యాత్ముండు సమస్త భూతముల యొక్క సుఖ దుఃఖములు తన సుఖ దుఃఖములుగా చుంచును, అట్టి యోగి అందరిలో నాకెక్కువ ప్రియుడవుచున్నాడు. ఇది నా నిశ్చయాభిప్రాయం. అనగా తన శరీరములకు బాధ ఎట్లు కష్టముగా నుండునో, అలాగుననే సమస్త జీవరాశులకు బాధ కష్టముగా నుండునని తెలియవలయును. అహింస ప్రతిష్ట